హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు ముంబై స్టైల్ పావ్ బాజీ రెసిపీని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కల్ని, 1/2 కప్పు గ్రీన్ పీస్ని నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పాటు వేడి నీటిలో నానబెట్టి యాడ్ చేసుకుంటున్నాను. 2 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉడికించి పెట్టుకున్న 2 బంగాళదుంప ముక్కల్ని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకసారి వెజిటేబుల్స్ అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే క్యాలీఫ్లవర్ని కూడా ఉడికించుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి స్మాషర్ ఉంటుంది కదా, దాంతో కూరగాయల ముక్కలన్నింటినీ బాగా మెదపాలి. ఇది అవైలబుల్గా లేకుంటే పప్పుని మెదపుతల్ల పప్పు గుత్తి అంటారు, దాంతో అయినా మెదపచ్చు. ఇలా కూరగాయ ముక్కలన్నింటినీ కూడా బాగా మెత్తగా అయ్యేలాగా చేయాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ సరిపోకుంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. దీనివల్ల కూరగాయ ముక్కలు మెత్తబడతాయి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి, టమాటో ముక్కలు అన్నీ చాలా మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పావ్ బాజీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరొకసారి స్మాషర్తో బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టుకొని బబుల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఒకవేళ చాలా లిక్విడ్గా ఉంటే ఇంకో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వెడల్పాటు ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. పావు అని ఇది సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. దాన్ని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ బటర్ని వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో 1 పించ్ రెడ్ చిల్లీ పౌడర్, 1 పించ్ పావ్ బాజీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న పావుని ఈ బటర్ పైన మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ ఆ బటర్ అనేది బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా 2 సైడ్స్ కూడా పావుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మసాలాతో, ఆనియన్ ముక్కలతో, లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని చాలా సింపుల్గా చూసారు కదా, ఎంత సింపుల్గా రెడీ చేసుకోవచ్చునో. ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.